హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్, గుడ్ మార్నింగ్. సంక్రాంతి అంటే పండగతో పాటు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ సంక్రాంతికి రాజాసాబ్ కానీ, చిరంజీవిది మన శంకర ప్రసాద్, రవితేజ మూవీ, ఇంకా అనగనగా ఒకరు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు మీరు? అందరికీ తెలిసిన విషయమే, రెబల్ స్టార్, డార్లింగ్, అందరికీ నచ్చేవాడు, అందరి గుండెల్లో ఉండేవాడు. సో ప్రతి ఒక్కరు మెచ్చేవారు. సో డార్లింగ్ కోసమే చాలా వెయిట్ చేస్తున్నారు, రాజాసాబ్ కోసం. మళ్ళీ ఆ వింటేజ్ లుక్ చూడాలని ఎన్నో రోజుల నుంచి అసలు కాచుకొని ఉన్నాం చాలామంది. సో నిజంగా చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నా. ఇప్పటికీ చాలా డిలే అయ్యింది అనుకుంటున్నా. సో సంక్రాంతి కరెక్ట్ టైం అంటారా మరి ప్రభాస్కి ఏ టైం అయినా కరెక్ట్ టైమే. ఎలాంటి మూవీ అయినా కరెక్ట్ మూవీ ఆయనకి. ఆయన వస్తే చాలు, ఆయన కట్అవుట్ కనిపిస్తే చాలు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా, జస్ట్ నార్మల్గా మంచు విష్ణు మూవీకే అంత హైలైట్ చేశారు, జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్కి. అవునా కదా? సో అలాంటిది ఒక ప్రభాస్ లాంటి కట్అవుట్ తోటి ఇలాంటి మళ్ళీ వింటేజ్ ప్రభాస్ అని డార్లింగ్ సినిమాలో లాగా ఊహించుకొని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఎన్ని సంవత్సరాల ఆకలితో వెయిట్ చేస్తున్నాం పుల్లులం అందరం కూడా. వెయిట్ ఆడాల్సిందే. ప్రభాస్ని మళ్ళీ ఆ లుక్లో చూసి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ పొందాలని చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? చాలామంది లుక్స్ని ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ని, మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన లుక్స్గా, ఆయన బాడీ మొత్తం కూడా ఒక యాక్టర్లో ఉండాల్సిన ప్రతి ఒక్క విషయం ఆయన లోపల ఉంటుంది. ఆయన ఈ ఒక జస్ట్ ఫేస్, అది హెయిర్ స్టైల్, అది కాకుండా ఆ లుక్స్ కాకుండా ఆయన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఈ యాక్టింగ్కి అంకితం. సో ఆయన లాంటి యాక్టర్ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్సే చెప్పారు, ఆయన లాంటి యాక్టింగ్, ఆయన లాంటి యాక్టర్ అనేది ఈ మన తెలుగు ఇండస్ట్రీలో కాదు, బాలీవుడ్లో కూడా లేరు. కాబట్టి అలాంటి యాక్టర్ కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు. నీ ఫ్యాన్, నా ఫ్యాన్, మహేష్ బాబు ఫ్యాన్, ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్ కాదు, ఆల్రౌండ్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ సార్కి. ప్రభాస్ డార్లింగ్ అందరం చాలా లుక్స్ అంటే ఇక వదిలేసేయాలి లుక్స్. ఓకేనా, అంటే కొంచెం ఉండొచ్చు. ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు, పర్సనల్గా కూడా ట్రీట్మెంట్స్ అవి చేసుకుంటున్నారు. సో ఇప్పుడు దీంట్లో అయితే లుక్స్ చాలా బెటర్గా ఉన్నాయి. సో లుక్స్ ట్రైలర్ చూసుంటారు, టీజర్ చూసుంటారు, చాలా వచ్చినాయి, సాంగ్స్ వచ్చినాయి, ఎలా అనిపిస్తుంది? బాగుంది. సాంగ్ అయితే కొంచెం అటు ఇటు అనిపించింది, కాకపోతే బాగుంది. ఆయన డ్యాన్స్ కానీ, స్టెప్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమానే ఇక మెయిన్ హైలైట్ అంటే. టైప్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు కదా, ఎలా ఉంది కామెడీ డైలాగ్? అవును, ఈ జోనర్ కొత్తదే అయినప్పటికీ కూడా ఆయన కొత్తవి ట్రై చేయడంలో తప్పైతే లేదు కదా, అందరు హీరోస్ చేస్తున్నారు. సో ప్రభాస్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాడు. అయినా కూడా మాకు జోనర్తో అవసరం లేదు, ఏ జోనరు ఆయన లుక్స్ ఆయన ఉంటే చాలు అనేది మాత్రం మాకు కావాలి. సో దీంట్లో అవన్నీ ఎలా అనిపించింది? ట్రైలర్, టీజర్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ట్రైలర్ కానీ, టీజర్ కానీ, మెయిన్గా షార్ట్, క్రొకడైల్ షాట్ అయితే అందరికీ గూస్ బంప్సే. మొన్న లాజిక్ మ్యాజిక్ లేకుండా మొన్న ఏది మన అవును, సూపర్ ఉంది అది. ఇంకా లుక్స్ వైజ్గా కానీ ఇంకా కొంచెం అప్డేట్ అయ్యిండు. సో టోటల్ ఓవరాల్ మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, 100% ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఓకేనా, ఇంకా మొన్న బాలయ్య బాబుది ప్రతి ఒక్కరు కూడా చూస్తుండే సినిమా. సో దాంట్లో అయిన లాజిక్స్ ఏముండవు, ఓన్లీ మ్యాజిక్సే ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి మన ప్రభాస్ వచ్చేసి పాన్ ఇండియా స్టార్, అంటే 1000 crores, ఆల్మోస్ట్ 2000 crores బడ్జెట్ ఉన్న తీసే అతను. ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ వాళ్ళతో పోటీ పడడం కరెక్ట్ అంటారా? సంక్రాంతికి ఎవరు విన్ అవుతారు? దీంట్లో విన్నింగ్ లూజింగ్ అంటూ ఏమి లేదండి. ఎవరు వచ్చినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా, ఎంతమంది బడాబాబులు వచ్చినా కూడా, మీరు సాహో సినిమాకి చూసే ఉంటారు. ఓకేనా, షారుఖ్ ఖాన్ని దాటి పక్కన పడేసిండు, ఆమీర్ ఖాన్ కూడా పోయిండు. ఓకేనా, ప్రభాస్ వచ్చిండు. అలాంటిది వీళ్ళందరూ ఎంత అనొద్దు. కాకపోతే ఏంటంటే పోటీ అనేది నాకు సపరేట్ ఫ్యాన్ బేస్, సపరేట్ ఫ్యాన్ ఫైలో ఉంటుంది కాబట్టి వాళ్ళతో వీళ్ళతో పోటీ ఏమి ఉండదు. సో ఈయనకంటూ సింగిల్ లెజెండ్ అనమాట. ఓకేనా, సినిమా పాటు కూడా చిరంజీవి ట్రైలర్ ఇవన్నీ చూసి అది ఎలా అనిపిస్తుంది? అది ఓకే. వాళ్ళందరూ ఏంటంటే చాలామంది కమర్షియల్గా, ప్లస్ అనిల్ రావుపూడి డైరెక్టర్ తెలుసు, ఆయన అన్ని హిట్లే ఉన్నాయి, ఫ్లాపులు లేవు. ఓకే, సో ఆయన డైరెక్షన్లో ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. వెంకటేష్ది, చిరంజీవిది చాలా బాగుంది, మంచిగా అనిపించింది. అంటే ఒకప్పుడు
మల్టీ స్టారర్ మూవీస్కి ఏ విధంగా అయితే హైప్ ఉండేదో, ఏ విధంగా అయితే ఫ్యాన్ బేస్ ఉండేదో ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నారు చాలా వరకు. ఇద్దరు కూడా మంచి లెజెండరీ యాక్టర్స్ ఇద్దరు కూడా, వెంకటేష్ కానీ చిరంజీవి గారు కానీ ఇద్దరు మంచి యాక్టర్స్, సూపర్. ఇప్పుడు సంక్రాంతికి అందరూ సినిమాలు చూడాలనుకుంటారు, టికెట్ ప్రైజెస్ ఏ రేంజ్లో ఉంటే బెటర్ అంటారు? కామన్ మ్యాన్కి కొంచెం దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది టికెట్ ప్రైస్. ఎందుకంటే ఇప్పుడు ఇదేమంటారు, ఒక కేటగిరీ వాళ్ళకి బేస్ చేసుకొని ఉండడం వల్ల కామన్ మ్యాన్ అనేవాడు ఎంజాయ్ చేయలేకపోతుంది. ఒక అడిక్షన్ అయిపోయింది ఇది సినిమాలు. ఎలాగైతే డ్రగ్స్, సిగరెట్, మందు అడిక్షన్ అయిందో మన ప్రజలకి సినిమాలు అనేవి అడిక్షన్ అయ్యింది. అడిక్షన్ ఎవరు చేశారు అనేది పక్కన పెడితే అది ఆల్రెడీ మన లైఫ్లోకి ఒక మొబైల్ ఎలా అడిక్షన్ అయిందో, సో ఈ విధంగా సినిమా కూడా అడిక్షన్ అయింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆలోచించాలని నేను వాళ్ళకి చిన్న సజెషన్ ఇస్తున్నా. ఇంకొకటి మన అనగనగా ఒక రాజు అని చెప్పేసి చిన్న హీరో నవీన్ పోల్శెట్టి కూడా వస్తున్నాడు కదా సంక్రాంతికి. ఎలా అనిపిస్తుంది? అది చాలా గ్యాప్ వచ్చింది 2 సినిమాల తర్వాత. ఎలా అనిపిస్తుంది? సో ఆయన కూడా మంచి కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు కాబట్టి ఇది కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎవరైనా సరే సంక్రాంతి పండుగ వీళ్ళు బెస్ట్ వాళ్ళు బెస్ట్ కాకుండా మనం స్టోరీ పరంగా కానీ, ఓకేనా, సో యాక్టర్స్ పరంగా ఎప్పుడైనా చూడొచ్చు. సినిమాని సినిమాలా చూడండి, ఓకేనా. మీకు నచ్చిందా 10 మందికి ప్రమోట్ చేయండి, లేదంటే లేదు. అంతేగాని మా హీరో గొప్ప, మీ హీరో గొప్ప అని ఇప్పుడు ఇంతకుముందు చాలా అయినాయి. వెంకటేష్ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసే చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి భేదాలు ఉండాలి కదా. సో భేదాలు అనేవి మన కామన్ పీపుల్కే ఉంది కాబట్టి ఆ భేదాలు తీసి మూవీలా చూడండి. ఈ సర్వీస్ ప్రభాస్ ఇస్ బెస్ట్.